ఈ ప్రయాణికులని ఆరోగ్య ఇన్ఛార్జి ఉన్నాడు. నేను ఈరోజు చేస్తాను వారి యొక్క మాటల్లో తెలుసుకుందాం. అందరికీ నమస్కారం. నా పేరు జానకి. నేను పోలవరం జిల్లా నుంచి వస్తున్నాను. తర్వాత ఈ చలో ఢిల్లీ ప్రోగ్రాం ఎందుకోసం అంటే మా గిరిజనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అన్యాయంగా వేరే మతాలకు కన్వర్ట్ అయిపోయి మా యొక్క హక్కులు తెలియకుండా మా హక్కులు కానీ మా రిజర్వేషన్ కానీ కోల్పోతున్నారు. దానికోసం అనేసి మా వాళ్ళు మళ్ళీ మా జనజాతులకి తిరిగి రావాలి, మా సంస్కృతి సాంప్రదాయాలను మళ్ళీ మేమే అంతరించిపోతున్న వాటిని అభివృద్ధి చేసుకునేగలిగే విధంగా ఉండాలి అనే ఉద్దేశంతోనే మేము ఈ జనజాతి సురక్ష మంచి కార్యక్రమాలు పాల్గొనడం జరుగుతుంది. దీనికోసం మేము సుమారు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తంలో రైళ్లలో ఒక 2000 మంది దాకా ఉన్న మన గిరిజన జాతులతో 2000 మందిని వెళ్ళి ప్రయాణం చేయడం జరుగుతుంది. అయితే దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమీ లేదు. వేరే మతాల వాళ్ళతో మాకు గొడవలు లేవు, వేరే మతాల మీద మాకు ఎటువంటి కోపము లేదు, ఎటువంటి ద్వేషం లేదు. మాకు మా గిరిజన మతం ఏదైతే ఉందో, మా గిరిజన ఆచారాలు సంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో వీటిని కాపాడుకోవడం కోసం మాత్రమే మేము ఈ ఉద్యమం చేస్తున్నాము. దీంట్లో ఎవరి మీద ఎటువంటి కోపం కానీ ఎటువంటి చెడు కలిగించే మత మార్పిడుల వల్ల ఇలా జరుగుతుందని వాళ్ళ పైన మేము ఎటువంటి వివక్షత చూపించడం లేదు. మా గిరిజనులు మాకు కావాలి, మా గిరిజనులు మళ్ళీ తిరిగి రావాలి, మా మతంలో తిరిగి రావాలి. మా ఆచారాలు, మా వ్యవహారాలు, మా తాత ముత్తాతలు ఏవైతే మాకు అందజేశారో వాటిని మేము మళ్ళీ అభివృద్ధి చేసుకోగలగాలి. మేము గిరిజనులం అని చాటి చెప్పుకోవాలి. దీనికోసం అనేసి మేము జనజాతి సురక్ష మంచు కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. ఇది మే 23 ఢిల్లీలో మా గర్జన మేము ఇంకా గట్టిగా వినిపిస్తాము. భారత్ మాతకి జై.